ప్రైజ్ ది లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనము. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును కాక. జయించువానికి మరిగే ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు ఉండును. పొందిన వానికే గాని అది మరి ఎవనికిని తెలియదు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును కాక. జయించువానికి మరిగైన మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతి నిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. పొందిన వానికే కానీ అది మరి ఎవనికిని తెలియదు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం, చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినును కాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 14వ వచనం, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధన వారికి తెలియజేయును. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం, ఎవని దుఃఖం వాని హృదయమునకే తెలియను, ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో, జయించువాని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణ పేరును, నా క్రొత్త పేరును వాని మీద రాసేదను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనంలో, ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను, రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవనికిని తెలియదు. చివరిగా ఒక మాట, యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనంలో, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఆమె దేవుడి వాక్య భాగం జీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్య దానాన్ని బట్టి ప్రభావం మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మేము ప్రతి విషయంలో జయించేవారు ఉండే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి, మీ ప్రేమలో మీ కృపలో మమ్మల్ని బలపరిచి, నీ మాట వినేవారు ఉండే శక్తిని అనుగ్రహించి మీ కృపలో బలపరచమని చిన్న ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.